1989 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అంటే మనకి వంగవీటి రంగా గారి హత్య ఆ పార్టీ మీద అనవసరంగా వేయటం కానివ్వండి, లేదు మిగతా విషయాల్లో కానివ్వండి, ఎక్కడో ఇబ్బంది పడుతున్న వాతావరణం కనిపించింది మాకు. 89లో సార్ అంటే 85లో పోటీ చేయలేదు, 89లో కుప్పం నుంచి పోటీ చేశారు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా గేలి చేయడం మొదలెట్టారు, ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. అంటే ఒకనొక దశలో ఓడిపోయారన్న భావనతో పంచె లాగడం కూడా విన్నాను సార్. నేను చూడలేదు కానీ విన్నాను. అట్లా విన్న తర్వాత ఎన్టీ రామారావు గారు నేను ఇటువంటి సభలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి బయటికి వెళ్ళబోతుంటే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఒక గొప్ప మాట అన్నారు. ఎవరైతే ఎన్టీ రామారావు గారిని అవమానిస్తున్నారో, అవహేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. ఫస్ట్ నిన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రి, ఈ రోజు నా మెప్పు పొందడానికి ఆయన అవమానపరుస్తారా? నాకు రేపొద్దున ఈ పరిస్థితి వస్తుంది కదా, ప్లీజ్ స్టాప్ అన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేశారు సార్. మొత్తం ఎన్టీ రామారావు గారు అవమానాన్ని భరించలేరు, బహుశా ఇక ఆయన అసెంబ్లీకి రావడం కుదరదేమో అని చెప్పేసి పార్టీని టేకప్ చేశారు. పార్టీ టేకప్ చేస్తే అప్పట్లో ఏంటంటే చెన్నారెడ్డి గారు కానివ్వండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. వాళ్ళు కూడా విజృంభిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేర్చుకుంటున్నారు పార్టీలో. ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అంటే ప్రతి జిల్లాకి ప్రెసిడెంట్ నియమించాడు ఆయన. అది నేను చూస్తా ఉన్నాను. పార్టీ కార్యకర్తలకు ఇస్తారేమో కానీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు. మన వెంకటేశ్వరరావు నిజామాబాద్ జిల్లా నుంచి, చంద్రశేఖరరావు మన మెదక్ జిల్లా నుంచి, ఇట్లా ఎమ్మెల్యేలకు ఇస్తున్నప్పుడు నేను అడిగాను సార్ని, సార్ ఎమ్మెల్యేలకి జిల్లా పరిషత్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే దానికి ఒక కారణం చెప్పారండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులు పట్టుకెళ్ళినా, ఏదైనా కేసులో ఇరుక్కున్నా, కలెక్టర్తో మాట్లాడాలన్నా, ఎస్పీతో మాట్లాడాలన్నా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంటే ప్రోటోకాల్ ఉండదు, అది పార్టీ వ్యవహారం కదా. అదే ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అయితే, ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రశేఖర్ గారు మెదక్ జిల్లా ప్రెసిడెంట్, మెదక్ జిల్లా ప్రెసిడెంట్ ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే హోదా ఉంది కదా, కాబట్టి ఆ ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళటానికి రావడానికి. అన్ని అంత బాగా ఆలోచించారండి. అది దట్ ఈస్ ఇన్ 90s అండి. ఆ తర్వాత 91లో అనుకోకుండా 89లో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం 91లో పడిపోయింది సార్. విపి సింగ్ గారు మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 91లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు విత్ ఇన్ 1.5 yearలోనండి తెలుగుదేశం పార్టీ ఇంకా పోటీ చేయదు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా 94 ఎలక్షన్స్ కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఆయన ఏంటంటే సార్ రాజకీయాలు తెలవని మహానుభావుడు అండి ఆయన, అంతే. అయితే అప్పుడు ఏం చేశారంటే 91లో క్యాండిడేట్స్ని ఫిక్స్ చేశారు. 91లో రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డారు. రాజీవ్ గాంధీ గారు హత్య గావించబడ్డప్పుడు మొదటి ఫేజ్ ఎలక్షన్ జరిగిపోయినాయి, మన దగ్గర కూడా జరిగినాయి. మొదటి ఫేజ్ ఎలక్షన్స్ జరిగి రెండో ఫేజ్ ఎలక్షన్స్ మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ రెండో ఫేజ్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేశారు. ఇక వన్ సైడ్ రాజీవ్ గాంధీ గారు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ. అసలు ప్రజలు వేరే పార్టీకి పోలింగ్ బూత్ లో మనుషులు కూడా కూర్చోలేని పరిస్థితి వచ్చింది. సింపతి ఉందని, ఎస్, వన్ సైడ్ అంటే సింపతి కాకుండా కోపం కూడా ఉంది సార్. ఎందుకు ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు అంటే దేశం కోసం పోరాడే వాళ్ళని చంపేస్తారా అని ఒక కసి కూడా పెరిగింది. ఎస్, వన్ సైడ్ కాంగ్రెస్ కోట్లేశారు. మనకి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఏదన్నా అక్కడక్కడ మనుషులను కొడుతున్నప్పుడు కూడా కొడితే కొట్టారులే అని అన్నారు, అంటే కసి పెరిగింది. అప్పుడు చూస్తా ఉన్నాను సార్ చాలా కేర్గా తీసుకున్నారు. ఎస్, మనకి ఈవెన్ ఎన్టీ రామారావు గారి థియేటర్స్ కూడా తగలబెట్టారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి రామకృష్ణ 70 కూడా తగలబెట్టారు. అంటే అసలు పోలింగ్ బూత్లో మనుషులు ఉంటారా, అసలు కూర్చోగలరా, తెలుగుదేశం పార్టీ ఓటర్లన్నీ బూతులకు రాణిస్తారా అని చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుకునేవాళ్ళు. వన్స్ ఓటర్లు కనుక బూత్లోకి వచ్చేస్తే మనకు ఓట్లు వస్తాయి అన్న ఆలోచనలు ఉండేవాళ్ళు. దానికి అప్పుడు చాలా సీట్లు వచ్చినాయి, 13 సీట్లు వచ్చినాయి, 13 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఆ టైంలో కూడా. కృష్ణ గారు 89లో గెలిచి అప్పుడు ఓడిపోయారు, జమున గారు రాజమండ్రి నుంచి ఓడిపోయారు, ఏలూరు నుంచి కృష్ణ గారు ఓడిపోయారు. అంటే మళ్ళీ ప్రముఖులంతా గెలవడం స్టార్ట్ చేశారు. ఒక్కసారి 91లో ఎప్పుడైతే పార్లమెంట్ సీట్లు అన్ని సీట్లు వచ్చాయో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఢోకా లేదు అన్న ఫీలింగ్ కలెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 94 ఎలక్షన్స్లో చూసాం. 94 ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏమైందంటే
ఎన్టీ రామారావు గారు నేరుగా క్యాండిడేట్స్ లిస్ట్ రాసుకోవడం మొదలెట్టారు. అప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఉండేవారు, ప్రతి ఒక్కరు కూడా వారిని కలిసేవాళ్ళు, ఒక లిస్టు తయారు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 83 నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు, ఇది ఒక లిస్టు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు కూడా కొంతమంది పార్టీ కార్యకర్తలను చూసుకునేవాళ్ళు. అయితే ఈ 3 లిస్టులని ఒక దగ్గర చేయడం అనేది అప్పట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 94 ఎలక్షన్స్లో ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు గెలిచారండి. అసలు వాళ్ళు క్యాండిడేటా కాదా ఇదంతా కూడా పట్టించుకోవాలి. 94 ఎలక్షన్స్ అయిపోయి వచ్చిన తర్వాత ఇక మీకు ఎన్టీ రామారావు గారు ఎపిసోడ్, లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్, అది చెప్పాలంటే నేను నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తాను. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు స్పీక్ అబౌట్ ఇట్. ఆ తర్వాత 95లో సారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా వారు చేసింది ప్రతిపక్ష నాయకుల్ని కలిచారండి. ప్రతిపక్ష నాయకుల్ని కలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ వారు ఎక్కడ ఉంటున్నారో, క్వార్టర్స్లో ఉంటే క్వార్టర్స్ కానీ, ఇల్లు అంటే ఇల్లు కానీ చేసుకున్నారు. అప్పట్లో ఆర్థిక పరిస్థితి ఇట్లొచ్చేది కాదు, ఇన్ని డబ్బులు వచ్చేవి కాదు, సరళీకృత ఆర్థిక పరిస్థితి అప్పుడు లేదు. ఇంకోటి ఆయన సీఎం అయినప్పుడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వారు ప్రధానమంత్రికి ఉండేవాడు. అంత సహకారం వచ్చిందా లేదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్దగా వచ్చేది కూడా కాదు. ఆ తర్వాత 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి సార్. 95లో ఆయన సీఎం అయిన తర్వాత 96లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరే అరుణ్ నెహ్రూ గారితో సహా ఆర్టికల్స్ రాశారు. ఎన్టీ రామారావు గారి భార్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షురాలు, 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది, సింపతి వేవ్స్ వారికి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి పార్టీ ఎన్టీ రామారావు గారి భార్య కోటేస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి సీట్లు వచ్చే అవకాశం లేదని కూడా ఆర్టికల్స్ రాశారు. ఆర్టికల్స్ రాసినప్పుడు నేను అప్పుడు పార్టీ ఆఫీస్లో పనిచేస్తాను హైదరాబాద్లో, హిమాయత్ నగర్ ఎత్తిక్ చేస్తున్నప్పుడు నేను అడిగాను సార్ని, సార్ ఇట్లా ఉందంటే ఆయన నవ్వి ఊరుకున్నారు. కానీ 42 సీట్లలో 17 సీట్లు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేశారు తప్ప ఈవెన్ జయకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు పెద్ద కొడుకు జయకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన లక్ష్మీపార్వతి గారి తరఫున గెలవాల, ఒక్క సీటు కూడా రాలా. అంటే తెలుగుదేశం పార్టీ ఎటువైపు ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంది. అంటే ఎన్టీ రామారావు గారిని లైక్ చేసే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చేసారని చెప్పి ఆ రోజున వన్ సైడ్ అయిపోయింది. అప్పటి వరకు లక్ష్మీపార్వతి గారి పక్కన ఉన్న బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు. ఒకటే చెప్పారు ఆయన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా వివిధ కారణాల వల్ల వేరే దగ్గర ఉన్న, వేరే వర్గంగా ఉన్న, దయచేసి అందరూ వచ్చేసేయండి, మనదంతా ఒకటే పార్టీ, నేను అందరినీ కలుపుకెళ్తానని చెప్పిన తర్వాత అందరూ వచ్చి దీంట్లో జాయిన్ అయ్యారు సార్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 17 మందితోటి దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేయగలిగారు, తర్వాత గుజరాల్ గారిని ప్రధానమంత్రిని చేయగలిగారు. కాంగ్రెస్ సపోర్ట్ తోటది. అంటే కాంగ్రెస్ విపరీతంగా ఇబ్బంది పెడతా ఉంటే అది పార్లమెంట్ రద్దయింది. తర్వాత 98 ఎలక్షన్స్లో మీరు చూశారు, 98 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది 12 సీట్లే, 17 నుంచి 12 సీట్లు వచ్చాయి. అప్పటికి దేవేగౌడ గారు లేరు, గుజరాల్ గారు లేరు, అంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేదు. అప్పుడు వాజ్పేయి గారికి 11 సీట్లు తగ్గినాయండి, పార్లమెంట్లో తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయికి సపోర్ట్ చేశారు. చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇదేంటి నిన్నటి వరకు దేవేగౌడ అన్నారు, గుజరాల్ గారు అన్నారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు వీళ్ళంతా కలిసి టీంగా ఏర్పడ్డారు, సీతారాం యేచూరి వీళ్ళంతా సార్క్ బాసానీతులు. కానీ ఆయన ఒకటే చెప్పారు, నా రాష్ట్రం నాకు ఇంపార్టెంట్, నేను ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే ఉద్దేశం నాకు లేదు, నా రాష్ట్రం ముందుకెళ్ళాలి, ఐటీలో హైదరాబాద్ అనేది యుఎస్ తర్వాత ఫస్ట్ నాకు అవ్వాలి, కాబట్టి నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ కనిపిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయినాక మళ్ళీ ఒక ఓటు తోటి బాలయ్య గారు అప్పుడు స్పీకర్గా ఉండేవాడు, ఒక ఓటు తోటి ఆ ప్రభుత్వం కింద పడిపోయింది. ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 99 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. ద హైయెస్ట్ సీట్స్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి 99లో అండి. నేను అదే అంటాను, ఎన్టీ రామారావు గారు 1984లో ఎన్ని సీట్లు అయితే సాధించాడో దానికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు 99లో సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 6 వచ్చినాయి, అప్పుడు 84లో 6 వస్తే 99లో 5 వచ్చినాయి సార్, ఎక్కువ వచ్చినాయి. అంటే తెలుగుదేశం పార్టీ తక్కువ వచ్చినాయి, తెలుగుదేశం పార్టీ బాగా ఎక్కువ వచ్చినాయి. అంటే నాయకత్వ లక్షణాలుండి రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటే, కార్యకర్తలు అనుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో ఏమయ్యేదంటే సార్, ఏదైనా మంత్రి బయటకు వెళ్ళినా, ఎమ్మెల్యే వెళ్ళినా ఫస్ట్గా వెళ్లాల్సింది వాళ్ళ ఊర్లో చుట్టాలున్నా సరే, ఎంతమంది దగ్గర బంధువులు ఉన్నా సరే, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళాలి, అక్కడ అందరిని పిలుచుకోవాలి,
అక్కడ టీ కాఫీలు తాగాలి, తర్వాతే వీళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాలి. అటువంటి నియమాలు ఉండేవి సార్. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అదొక పండగ. ఒక పెళ్ళి అయిందంటే అందరూ వెళ్ళేవాళ్ళు. లేదా వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఏదన్నా, ఎవరైనా చనిపోతే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. అంటే అక్కడ అంతా కూడా ఈ ఒక రాజకీయ పార్టీ లాగా కాకుండా ఒక కుటుంబ పార్టీ. అంటే ఏ కుటుంబం ఇదంతా తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం లాగా చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు సార్.